ఇది ఎవరు వాడిన సైకిల్ అండి? ఇది మా తాతయ్య గారు వెంకన్న గారు వాడారండి. ఇదండి ఇల్లు కట్టించిన ఆయన. ఓకే. మా నాన్నగారు పట్టాభరావు గారు వాడారండి ఇదే సైకిల్. తర్వాత సోమేశ్వరరావు పట్టాభరావు గారు కుమారుడు సోమేశ్వరరావు వాడాడు. సోమేశ్వరరావు కుమారుడు పట్టాభరావు రాము వాడాడండి. ఓకే. ఇప్పుడు మా సంటోడు వాడుతున్నాడండి. అంబో. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం ముత్యాలవారి పాలెం అనే గ్రామం చూడబోతున్నాం అన్నమాట. ఈ గ్రామం చూడడానికి కారణం ఏంటి అంటే ఈ గ్రామం మొత్తం ఫుల్గా గ్రీనరీతో ఉంటుంది. మనం ఇటు చూడొచ్చు, ఇక్కడ వరిచేలు కనిపిస్తున్నాయి కదా, అలాగే పక్కన మనకి అరటి తోటలు అన్నమాట. అలాగే గ్రామం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ఈ గ్రామం. అసలు ఈ గ్రామం ఏ విధంగా ఉంది ఏంటి అనేది గ్రామం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అన్నమాట. మనం స్టార్టింగ్లోనే చిన్న విషయం చూడవచ్చు. ఇప్పుడు ఈ చేను ఉంది కదా, చాలా బాగుంది చూడడానికి. అంటే ఇక్కడ ఉన్న రైతులు ఈ చేనుకి దృష్టి తగలకుండా ఇక్కడ ఏదో పెట్టారు, మరి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఇవి వచ్చేసరికి మనం ముంజికాయలు అంటాం కదా, వేసవకాలంలో వస్తాయి మరి తాటి చెట్ల నుంచి. ఆ తాటికాయకి సంబంధించి తీసేసి దీనికి వైట్ పెయింట్ వేసి నల్లగా చుక్కలు పెట్టారన్నమాట. అంటే ఈ చేనుకి దిష్టి తగలకుండా అన్నమాట. ఈ గ్రామంలో ప్రతి చేనుకి అదే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ చేనుకి కూడా ఉన్నాయి. అలాగే మనకు కొంచెం జూమ్ చేసి చూస్తే చేను మధ్యలో కూడా పెట్టారన్నమాట చాలామంది. ఇప్పుడు ఏంటండి అది కొడుతున్నారు కదా, దేనికంటారు? దోమకి. ఇది ఇప్పుడు 3 నెలల పంట అండి ఇది? 3 నెలలు. ఓకే. నెల అయిందంటారు ఇప్పుడు? నెల దాటితే ఒకసారి కొట్టాలన్నమాట దోమ పట్టకుండా. ఓకే. మీ ఊరంతా ఎక్కువ వ్యవసాయం అంటారండి? ముత్యాలవారి పాలెం ఇది. అది ఏంటంటే దిష్టికండి కొబ్బరి ఎట్టారు కదా, తాడి నల్లబొట్టు పెట్టి డొక్కలు పెట్టారు. మొన్న జ్ఞానం వచ్చింది కదండి, దాని గురించి పెడతారు. గ్రహణం రోజు పెడతారు. మరి కడుపుతున్నట్లు లెక్క కదా. ఈ కడుపుతున్నట్లు లెక్క. దాని గురించే గ్రహణం తగలకుండా అలా పెట్టారన్నమాట అండి. ఓకేనండి. ఓకే. మాది పాలకొల్లు అండి. ఏమేనంటారండి? 2 క్రాప్లు వ్యవసాయం చేస్తారు. మధ్యలో ఇంకేం వేయరండి 2 పంటలు అయిన తర్వాత? టైం ఉంటలేదండి, మళ్ళీ వర్షాలు వచ్చేస్తున్నాయి. ఓకే. మళ్ళీ మా ఉంటే ఒక 2 నెలలు గ్యాప్ ఉంటుంది అంతే. వరకు బేగా అయిపోయి అప్పుడు మినిమం పండించేవారు. ఓకే. ఇప్పుడు ఆ టైం ఉంటలేదండి సేల్కి. ఓకే. ఇదంతా బోర్ మీదేనంటారండి మీ వ్యవసాయం అంతానే? కాలువ పొడిపోయింది. కాలువ పొడుపు. ఓకే. అదో కాలువ అండి, తోటి పక్క అంటే కాలువ ఉంది, దాటి వచ్చారు కదా వంతుని. అవునండి. అవును. ఆ కొబ్బరి చెట్లు కాలువ. ఓకే. మీరు అంటే ఇక్కడ ఈ ఊరికి బస్సు ఏముండదండి? ఇంకా బస్సులు త్వరగా తిరిగేయండి, ఎక్కువైపోయినాయి కదా. ఓకే. ఇంకెవరైనా రావాలంటే సరదా బళ్ళు వేసుకు రావాలి మీ ఊరు అంతే. బస్సు ఏముండదు ఇంకా, లేదంగా నడిచి వెళ్ళాలి లోనికి. సరేనండి అయితే.
ఇక ఈ ముత్యాలవారిపాలెం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుంది అన్నమాట ఇది. ఇక్కడ దగ్గరలోని పెరవల నుంచి అయితే మనకి 4 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఇక్కడ ఉన్న తణుకు నుంచి అయితే 7 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం ఉంటుంది అన్నమాట. మనం చెప్పుకున్నట్టు చాలా పల్లెటూరు అన్నమాట. ఈ గ్రామం రావాలంటే మనకు బస్సు సదుపాయం కానీ ఏముండదు. ఎవరైనా రావాలంటే నడిచి రావాలి అక్కడి నుంచి, లేదా మనం సైకిల్స్ మీద ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఒకసారి మనం ఇందాక పోస్ట్లో డిస్ట్రిక్ట్ అనుకున్న డిస్ట్రిక్ట్ కాదంట, మన గ్రహణం రోజు ఇది ఒక దగ్గరగా ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే ఈ వ్యవసాయం పండే ముందు మనకి విత్తనాలు అవి వస్తాయి కదా వీటికి, ఆ టైం కాబట్టి అవి పెట్టారని చెప్తున్నారు అన్నమాట ఆయన. ఇది గ్రహణం రోజు పెట్టారంటే ఇవన్నీ చాలా చేరులో కనిపిస్తుందని చెప్పుకున్నాం, కానీ ఏదైనా దిష్టి తగలకుండా అని అనుకున్నాం, కాదంట ఈ గ్రహణం గురించి పెట్టారంటే ఇవన్నీ. మనకి గ్రామం ఎటు చూసినా పచ్చని పైర్లే కనిపిస్తున్నాయి అన్నమాట. మనం ఇక్కడ నుంచి దగ్గరలో గోదావరి కూడా ఉంది. మనం స్టార్టింగ్లోనే చాలా బాగుందన్నమాట చూడడానికి. ఇక్కడ చూడొచ్చు మనం ఈ కాలువ దాటడానికి వేసిన చెక్క, అదే పట్టి వంతున అంటాం అన్నమాట, చిన్న వంతున ఇది. అలాగే ఇది బోధమాట వ్యవసాయానికి సంబంధించి. రోడ్డుకి ఉత్తర సైడ్ చూస్తే వ్యవసాయంతో పాటు ఎక్కువగా మనకి అరటి చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ గ్రామం రాగానే మనకి స్టార్టింగ్లో ఈ కూరగాయల షాప్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సార్ నమస్తే అండి. అంటే మీ గ్రామం మొత్తం పచ్చగా బాగుంటుంది అని చెప్పి తీస్తానమాట అండి. అంటే మీకు మామూలుగా ఇక్కడ పండుతాయి అంటారా బయట నుంచి మీరు పండించినవి అన్నీ ఎక్కువ ఇక్కడ మీరు పండించినవి ఏంటండి? బెండకాయలు, నిమ్మకాయలు, టమాటాలు, కాయలు, ములక్కాళ్ళు, దోసకాయలు అండి, ఓకే, బీరకాయలు, అట్టికాయలు, ఓకే, గుమ్మడికాయలు అన్ని ఇక్కడే. మొత్తం అన్ని ఇక్కడే మ్యాక్సిమం ఇక్కడే పండేస్తున్నాయి అన్ని ఇక్కడే అండి. క్యారెట్, బీట్, బంగాళదుంపలు ఆ రెండు బయట నుంచి తెచ్చుకుంటారు. అంటే రేట్లు తక్కువ ఉంటాయి అంటారా బయటికి మీ దగ్గరికి? ఇప్పుడు అంటే మీ దగ్గర పండుతాయి కదా, మా దగ్గర తక్కువ అండి, ఎలా ఉంటాయండి అంతే. మీ ఊరు వరకు కొంటారు ఇక్కడ అంతే. బయట నుంచి బయట నుంచి ఏ ఊరు నుంచి వస్తారండి? వస్తారండి, పెరవ నుంచి వస్తారు, ఓకే, రూపాయల నుంచి వస్తారండి. మీ ఊర్లో హై స్కూల్ అయ్యి ఉన్నాయంటారండి? హై స్కూల్ లేదండి, స్కూల్ ఏముండదు, ప్రైమరీ స్కూల్ అంటారండి. ఓకే, బోర్డు స్కూల్ ఉంది. ఇంకా హై స్కూల్ అంటే హై స్కూల్ ముక్కాములండి. ముక్కాములు వెళ్ళిపో అందరం ముక్కాములు వెళ్తారండి పిల్లలందరూ. మా ఊరోళ్ళు, మూడో పాలపోళ్ళు, ఓదూరు పాలపోళ్ళు, ఓకే, అన్ని కండవెళ్ళి ఓదూరు పాలెం అన్ని అంటే ఏంటంటే ఇంటి పేరుని బట్టి అంటారండి అయ్యి? ఓదూరు ఇంటి పేరుని బట్టి పాలెలు మాట అండి. అసలు మీ ఊరికి ముత్యాలవారిపాలెం అని ఎందుకు వచ్చింది అంటారండి? ఎక్కువ ముత్యాల వాళ్ళు ఉంటారు అన్నమాట అండి. ఇప్పుడు ఓదూరుపాలెం అంటే ఓదూరు వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉమ్మడి వాళ్ళు. ఓకే, అలాగా ఇంటి పేరుని బట్టి ఒక పాలెం. అవి 3 పాలెలండి. లంకవరపేట, ఓకే, అది కండవెల్లి అండి. అది కండవెల్లి, అవునా? అది ముక్కామల. ఓకే, ఇంక మీ ఊరికి బస్సు ఏమి రాదు? బస్సులు ఏమి రావు కానీ రోజు 7 బస్సులు వస్తాయండి. ఎక్కడికండి? స్కూల్ బస్సులు. స్కూల్ బస్సులు వస్తాయి. మామూలుగా ఊరు వస్తానికి ఏ బస్సు ఉండదు, ఏది రాదు, ఆటో కూడా ఏది రాదు. ఇక్కడ నుంచి పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు అన్నమాట అండి. ఇంకా మన గోదావరి కూడా దగ్గరేనండి. ఏటుకొట్టండి, అది ఏటుకొట్ట. ఒక మంచి వాతావరణంలో అయితే ఉంటారండి పచ్చగానే.
ఎక్కువ ఏం చేస్తారండి ఈ ఊర్లోని? ఎక్కువ అండి, ఎక్కువ వ్యవసాయం. వరేనంటారా? వరి పండి అంటారా? వరి అండి, తోటలో అట్టి తోట, తోటలో కంద, మిర్చి అన్ని ఉంటాయి. ఎక్కడ కనిపిస్తాయండి మనకి ఈ పంటలన్నీ? నేనుగా ఇటు వెళ్తే కంద ఎక్కువ కనిపిస్తుంది అండి. ఓకే. ఇటు వెళ్తే అట్టి తోటలు అన్నీ అండి. ఇటు వెళ్తే ఓకే కంద గొబ్బరి అండి. ఓకే. అంత నిమ్మ తోటలో. ఓకే. ఇంక మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బండి కానీ ఇది కానీ ఉండాలి మీ ఊరి నుంచి బయటకు వెళ్ళాలంటే. ఇంకా నడిచి వెళ్ళాలేమో. ఇది వరకు నడిచే తిరిగేవారు అంటారా? అంటే సైకిల్ ఉన్నప్పుడు మా వాళ్ళందరూ తనిఖీ వ్యాపారం వీళ్ళందరూ తనిఖీండి. తనిఖీ నిమ్మకాయలు అమ్ముకున్నా ఏ నిమ్మకాయలు ఏది చేయండి మా వాళ్ళు నిమ్మకాయలు అండి. ముందు మా వాళ్ళు అండి సైకిల్ మీద వెళ్ళేవారు అమ్ముకునండి. ఇక్కడ పండించుకుని తనకట్టుకెళ్ళి అమ్ముకునేవారు అన్నమాట. ప్రస్తుతం ఇంకా చేయట్లేదు అంటారా? నిమ్మకాయలు అమ్ముతాం. నిమ్మకాయలు మామూలుగా మా ఊళ్ళు అందరం నిమ్మకాయలు మా ఊళ్ళో ఎప్పుడు పనలేదండి. మీ ఊరి నుంచే నిమ్మకాయలు అవి బయటకు వెళ్తా ఉంటాయి. ఏలూరు దాకా వెళ్తాయి. ఓకే. ఈ నెలకి పుంచి మళ్ళీ ఆగస్టు నెల దాకా వెళ్తాయి. ఓకే. ఆగస్టు నెల వరకు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తా ఉంటారు. ఇంక వరి అన్ని కూడా పండిస్తాను ఉంటారు మాట. ఇప్పుడు వరి తక్కువ అండి మాకు. అన్ని గొబ్బరి తోటలు, నిమ్మ తోటలు, వంటి తోటలు ఎక్కువ అండి. ఓకేనండి. ఓకే. ఇదండి ఇదే వరి మాకు. ఇక్కడ వరకే వరి. వరి ఇగో కనిపించేదే వరి అండి. ఏది అక్కడి నుంచి అంటే అన్ని తోటలే అండి. గొబ్బరి తోటలు. ఇంకెదరికి వెళ్తే అన్ని ఆ తోటలు కనిపిస్తాయి మాట. ఊర్లోకి వెళ్ళి వెళ్తాం. ఇలాగంటారు స్ట్రైట్ ఊరండి? ఇగో స్ట్రైట్ అదండి ఊరు. ఊరు ఇది. అది గుడి అండి. ఓకే. వెంకటబాబు గుడి అండి. అది వెంకటబాబు గుడి. లంక కూరగాయలన్నీ పండి లంక అన్ని కూరగాయలు పండిస్తాం. ఓకేనండి. సరేనండి. ఓకే. థ్యాంక్స్ అండి. అయితే ఊర్లోకి వెళ్తాం. ఈ గ్రామంలో ఎక్కడ మనకి ఇళ్ళు వచ్చేసరికి తోటల మధ్యలో కనిపిస్తున్నాయి. అక్కడేమో నిమ్మ తోట కనిపించింది. ఈ పక్కన వచ్చేసరికి అరటి తోటలు అన్నమాట. ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఉగాది నాడు దర్శనం ఇస్తాడండి. ఓకే. ఉగాది రోజు ఈ దర్శనం అన్నమాట అండి. విశ్వరూప దర్శనం అండి. ఓకే. బంగారు ఆభరణాలతో దర్శనం అన్నమాట. ఓకే. స్వామికి అంతేనండి. పెద్దలకు ఎలా ఉంటారో అంతే. ఓకే. తీయట్లేదండి. బయటకు గుడి ఒకటి తీస్తాం. ఇదేంటండి బోర్డు ఎక్కడ? అన్నదానం పెట్టేవాళ్ళు అంటే రోజు ఉంటుందండి అన్నదానం? శనివారాలు, ఏకాదశులు, శ్రవణ నక్షత్రం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇవి ఏంటండి? ఓకే. శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు ఉంటారన్నమాట. ఏది ఇక్కడండి? ఓకే. 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 గోవులు ఉన్నాయంటారా? ఇదంతా ఎవరండి మెయింటెనెన్స్? అంటే ఈ ఆదాయం అది ఎలా వస్తుందండి అన్నీ చేయడం? ఎవరండి? యోగి ఒక ఆయన ఉంటారు. ఆయన పేరండి? ఆయనే కట్టించారంటారా? వరప్రసాద్ యోగి గారు. ఆయన ఇప్పుడు దొరుకుతారండి ఆయన?
ఆయన ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్. ఎక్కడ ఏ ఊర్లో ఉంటారండి ఆయన? ఓకే, మీ ఊర్లోనే ఎందుకు కట్టాలనుకున్నారు ఆయన? ఓకే. సార్ ఇది ఇవాళ స్కూల్ సెలవా? ఏం చదువుతున్నావు? 7th. ఎక్కడికి వెళ్ళాలి 7thకి? తణుక. ప్రైవేట్ స్కూలా? ఏ స్కూల్? గవర్నమెంటేనా? ఓకే. తణుకు దగ్గర మేము తణుకు స్కూల్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. ముక్కమ్మలో కూడా అవును, ముక్కమ్మలో స్కూల్కి వెళ్ళవా? ఇది మీ అమ్మమ్మలదా? ఓకే. ఈ గుడికి సంబంధించిన ఆవులు మట్టగోస్ కపిలావులే కదా ఈ రెండుని. ఇటు చూసిన ఇంకా వ్యవసాయం పొలాలే అంతే బాగుంటుంది ఈ ఊరు. మీ అమ్మమ్మల ఊరు సెలవులకి వచ్చేస్తావు ప్రతి సెలవులకి. ఏం నచ్చుతుంది మీ అమ్మమ్మల ఊర్లో నీకు? ఈ ఊరు ఈ ఊరు మీ ఫ్రెండ్స్? ఇక్కడ భోజనశాల అండి. ఓకే, పర్లేదు. మీరు రోజు మీరే గుడి అందించి తుడుస్తున్నది చేస్తారా? శుక్రవారం ఓకే ఓకే. తీసానండి స్వామిని, ఆంజనేయ స్వామి. అదేంటది నీ దగ్గర ఉంది? ఏంటది? తెలీదు అదేంటని? కౌశీకర్ వాడుతున్నారంటారండి ఇప్పుడు? కౌశీకర్ అండి. ఓకే, వాడుతున్నారండి ఇంకానే? కర్రలే మిగిలినాయి అంటారా? మీరు నడిపేవారండి బండి అప్పుడు? ఎడ్ల బండి ఏముండియా మీ ఊరి నిండానండి? మీరు ఎన్ని సంవత్సరాలు నడిపారంటారు? 20 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా ఎంత రోజులు బాగుంటాయి ఇప్పుడు బాగున్నాయి అంటారా? ఆ రోజులు బాగుంటాయి, ఈ రోజు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? వ్యవసాయం అంటే వరి అంటారా? లంకలో అట్టి తోట ఉందా? ఓకే, సరేనండి. అయితే గంట ఒక 4 అవగానే అలాగే 5 అవగానే ఒక శ్లోకం వినిపిస్తుంది అన్నమాట. ప్రతి గంటకని భగవద్గీతలో శ్లోకం వినిపిస్తుంది. ఒకసారి ఆ శ్లోకం కూడా విందాం. మధ్యాహ్నం 3 గంటలు. యథాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మ.
ఇక ఈ గ్రామంలో ఏంటి అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి అమ్మవారి ఆలయం. ఈ ఆలయాలన్నీ కూడా ఈ పొలాల మధ్యలో చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఏంటంటే ఇది ఈ గుడి రామాలయం అండి. అది వినాయక చవితి రోజు బాగా చేస్తారంటారండి. వినాయక చవితి బాగా చేస్తారంటారా? ఇది లాక్ చేసి ఉందండి. ఉందండి తాళం. ఇక్కడ చూడొచ్చు మనం విఘ్నేశ్వర స్వామి అక్కడ దగ్గర ఎవరో కళ్యాణం పెళ్లి శుభలేఖ అయితే పెట్టారు. ఉమ్మడి వారి పెండ్లి పిలుపు అంట. ఇక్కడ ఈ గ్రామంలో ఆలయాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. మనం ఇక్కడ చూడొచ్చు విఘ్నేశ్వర స్వామి వారిని. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అరటి చెట్లు, ఈ పక్కన వచ్చేసరికి అరటి చెట్లు, ఇక్కడ నిమ్మ చెట్లు, పక్కనే మనం ఇక్కడ స్కూల్ చూడొచ్చు. ప్రాథమిక పాఠశాల ముత్యాలవారిపాలెం, పెరవలి మండలం. స్థలదాత వచ్చేసరికి ముత్యాల సత్యనారాయణ గారు అంట. ఇది పొలాల్లో చేర్చే ఉందన్నమాట ఈ స్కూల్ కూడా. ఈ స్కూల్ కూడా చాలా బాగా పనిచేయించారు. కింద చూడొచ్చు మనం. ఇదిగో చుట్టూరు వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇదేంటి గేమ్ పేరేంటిది? గుడ్డి పిల్ల. ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం ఆడేవారు బాగా. ఇది ఈ ఊరికండి. ఎవరు మంచి ప్లేయర్ అండి ఇందులో? ఇప్పుడు ఎవరు ఎంత దూరం కొడతారనేది కదా. క్యాచ్ పట్టుకుంటే అవుట్, కానీ ఎక్కువ కోల్పోతే అంటూ ఉంటారు కదా. బాగా వైద్యం బాగుందంటారా? మీరు బాగా చెప్తున్నారు. వైద్యం బాగుందంట. ఏ కర్రలు వాడతారండి దానికి? నిమ్మకర్రా. ఓకే. క్యాచ్ అయితే కొడతాను, అయి పెడతాను. వస్తుంది మధ్యలో ఉంది. ఓకే. ఓకే, బాగుంది. మొత్తం మీద పల్లెటూరు గేమ్ ఆడుతున్నారు.
మండువైన అంటారు, ఇది మండువైన అంటారా? జంట బంగ్లా అని ఎవరండి? చాలా పొడుగ్గా ఉంది చివరి నుంచి ఆ చివరికి. ఓకే, 2 సింహద్వారాలు మాట అండి దీనికి. అంటే ఇంక ఈ మధ్యలో మెయింటెనెన్స్ చేయట్లేదు అంటారా? అంటే పైన బరకం వేసేసారు కదా. పెంకులు వాన కోతులండి. ఓకే, కోతుల గురించి అండి. కోతుల గురించి. ఓకే, లోన్ అంతా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చండి లోన్ అంతా. ఎన్ని సంవత్సరాలు వద్దంటారండి కట్టి? 90 సంవత్సరాలు వస్తాడు. అన్నీ చేయించారండి. ఇది ఒకసారి. ఓకే, పందిరి మంచం ఉంది. ఇది వరకు ఇలా లోన్కి వెళ్ళడానికి ఉండేది. నీ మంచమా? ఇది టేక్ అంటారా? ఇది పందిరి మంచం ఏం కర్ర అండి? పందిరి మంచం ఏ కర్ర అండి? టేకేనా? అదేదో ఇంకో కర్ర నల్లరేగడ నలసేవ కర్ర అంటారు, అది అంటారా? టేక్ కర్ర నలుపు పెయింట్ వేసారన్నమాట. ఓకే, ఓకేనండి. జై శ్రీరామ్ అని మీరు రాయించారంటారండి? శ్రీరాముడిది అయోధ్య ఓపెనింగ్ అప్పుడు అవన్నీ వాళ్ళే ఇంట్లో ప్రతి గుమ్మానికి వేసారు. ఓకే, అవును అయోధ్య. ఇక మనం ముత్యాలవారి పాలెం అంటే గ్రామం ఏ విధంగా ఉందో చూసాము. అలాగే ఈ గ్రామంలో వచ్చేసరికి పాత ఇళ్ళు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ముత్యాలవారి పాలెం అనే ఈ గ్రామానికి పేరు కూడా ఇక్కడ ఉన్న ముత్యాలవారి వాళ్ళే వచ్చింది, అంతేనండి? ఎక్కువ ముత్యాలవారు ఉండేవారు అంటే ఇది వరకు, అది ఇంటి పేరు ఎక్కువ ముత్యాలవారు ఉన్నారు. అసలు ఎలా ఏర్పడ్డది అంటారు సార్? ఈ గ్రామం ఐడియా ఉందంటారు మీకు ఏమన్నా? ఇది ఈ బొకి వీధే ఉండేదండి. ఓకే, అది ముక్కాండవల్లి పంచాయతీ అండి, ఇది ముక్కనవల్లి పంచాయతీ. తర్వాత పట్టాలు ఇచ్చారండి ఈ వీధికి. ఇల్లు కట్టుకున్నారండి, ఊరైంది మాట అండి. అప్పుడు ఇంకా ముత్యాలవారి పాలెం అనే పేరు అలా వచ్చిందంటారా? ఎక్కడి నుంచో వచ్చారంటే మీ తాతయ్యలు ఎక్కడి నుంచి వచ్చారంటారు? మా తాత ముత్తాతలు ఎప్పుడో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారన్న ఐడియా ఉందంటారండి? నెల్లూరు అంటారండి, మరి నెల్లూరు తెలియదు. కృష్ణా, అందులోకి ఇది లంక కదండి, ఇది కృష్ణా జిల్లాలో ఉండేదండి ఇది. ఓకే, అప్పుడు కృష్ణా జిల్లాలో అప్పుడు మన కాటన్ దర్గారు మద్రాస్ ఇంజనీర్ గా వచ్చి అప్పుడు బ్యారేజీ కట్టారండి. ఓకే, ఈ ఇల్లు ఎవరు కట్టించారంటారండి? వెంకన్న గారు అండి, ముత్యాల వెంకన్న. పరమేశ్వరరావు గారు కుమారుడు వెంకన్న గారు, భూషణం గారు, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిపి కట్టించారు. ఇద్దరు కలిపి కట్టించారు. మీకు తాతయ్యలు అవుతారంటారు? తాతయ్యలు అండి. ఎన్ని సంవత్సరాలు అవుద్దంటారండి? 1939 అండి, జనవరి 25 శంకుస్థాపన అండి. అదిగో డేట్ 1939. కింద సింహద్వారం మీద డేట్ ఉన్న చూడండి. అవునండి, అవును ఉంది, అక్కడ కూడా ఉందండి. 1939 ముత్యాల పరమేశ్వర స్వామి కుమారుడు భూషణం గారు, వెంకన్న గారు. ఓకేనండి, ఓకే. సరే, ఇల్లు చూపిస్తారా? ఇది సైకిల్స్ ఎవరు మీరు వాడిని అంటారా, మీ తాతయ్య గారు అంటారా? ఇది ఎవరు వాడిన సైకిల్ అండి? ఇది మా తాతయ్య గారు వెంకన్న గారు వాడారండి. ఇదండి ఇల్లు కట్టించిన ఆయన? ఇల్లు కట్టించిన ఆయన. ఓకే, మా నాన్నగారు పట్టాభరావు గారు వాడారండి ఇదే సైకిల్. తర్వాత సోమేశ్వరరావు, పట్టాభరామయ్య గారు కుమారుడు సోమేశ్వరరావు వాడాడు. సోమేశ్వరరావు కుమారుడు పట్టాభరామయ్య రాము వాడాడండి. ఓకే,
ఇప్పుడు మా సట్టోడు వాడుతున్నాడండి. అబ్బో ఎన్ని తరాలు 5 తరాల నుంచి వాడుతున్నారు దీన్ని. మా సట్టోడు అంటే ఇప్పటికి అలా నీట్ గానే ఉందండి ఏదో అని. ఆ సైకిల్ అండి అది ఇండియాది, ఫారెన్ ఇండియాదండి. నాకు 2 కుమారులు అండి. మా పెద్ద అబ్బాయి ఈ సైకిల్ తొక్కనన్నాడు. ఓకే. మళ్ళీ ఈయన కొనిచ్చాడండి, ఎక్కడా దొరకలేదు, తెప్పించాడు దాన్ని. మరి ఇప్పుడు సామాన్లు అవి దొరుకుతాయండి ఇప్పుడు వచ్చి సెట్ అవుతాయి అంటారా? సెట్ దొరుకుతాయి కాదంటే 10 రూపాయలది 1000 రూపాయలు అండి. ఇది బాగా చేయించాలంటే ఇప్పుడు 50,000 అవుద్దండి. ఏ కంపెనీ అండి? ఫార్ నంబర్ ఇండియా అంబర్ అండి. అంబర్ సైకిల్ అండి, మంచి పేరు అనుకుంటా కదా ఒకప్పుడు. ఇంగ్లాండ్ అండి, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ ఇది. ఓకే ఓకేనండి. అయితే ఇల్లుతో పాటు సైకిల్ కూడా జాగ్రత్త పెట్టారు అయితే. తీసుకున్నారండి దొంగలు తీసేసుకున్నారండి. ఓకే. దాని ఉంటుందండి ఇండియా, దీనికి ఇతర సింబల్స్ అండి. ఓకే. దీనికి ఇదిగోండి పంపు పెట్టుకుంటాకండి ఇది. ఓకే, పంపు అక్కడ తగిలించేసుకోవచ్చు మటన్. ఓకే. ఇదివరకు అలా సైకిల్ తొక్కేవారు కాబట్టి ఆరోగ్యంగా ఉండేవారేమో. నేను ఇప్పుడు డైలీ 15 కిలోమీటర్లు తొక్కుతాను. సైక్లింగ్ చేస్తూ ఉంటారు ఇప్పటికి. ఓకే. ఇంట్లో వాళ్ళే వెళ్ళనివ్వట్లేదండి. ఏంటి అలా వెళ్తేనే ఆరోగ్యంగా ఉంటారండి. మరి వయసు పెద్దది కదా. వయసు పెద్దనే వెళ్ళిపోవాలండి. వెళ్ళాలి. సైకిల్ తిరిగేయడమే, మీరు కొంచెం దగ్గర పెట్టుకుని తిరుగుతూ ఉండాలండి. మనం అలా అనుకుంటారు తప్ప అలా తిరిగితేనే ఆరోగ్యంగా ఉంటారండి. బుల్లెట్ ఇది 2 ఏ సైకిల్ తొక్కలేదండి, ఎక్కలేదు. ఓకే. బండి ఇంకేం నడపరు? బండి అండి ఏ బండి? మోటార్ సైకిల్. బుల్లెట్ అంటే అన్ని వచ్చాడు. ట్రాక్టర్ నడుపుతాను, చిన్న కార్లు నడుపుతాను, లారీలు నడుపుతా, ఓకే. బండి తోలుతాను, గుర్ర బండి తోలుతాను, ఒంటి బండి తోలుతా, రిక్షా దుక్తా. అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడేమీ లేవు. మరి ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు జనరేషన్ కూడా ఏం రావట్లేదు. అన్ని చేయగలదండి కానీ ఒక కొబ్బరికాయ 1,00,000 రూపాయలు అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టలేనండి. చేత కదండి, నేర్చుకోలేదు. అయ్యా చూసారా, చిన్నప్పుడు నేర్చుకున్నాయి ఉంటాయి. మరి పిల్లలకు కూడా అలా నేర్పితేనే అన్ని వస్తాయన్నమాట అండి. వాళ్ళు నేర్చుకోలేరు, నేర్చుకోడు లేడు. ఓకే. మరి మీ మనవాడు నేర్చుకుంటాడు అంటారా? మా మనవాడు నా మీద తెలివైనడు అండి. కోపిస్తండి. ఓకే. 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 ఈ సింహద్వారం అది ఎన్ని సంవత్సరాలు అయిందండి? 1939 అంటే 39 అంటే 87 సంవత్సరాలు అయిందండి. ఓకే. ఇది ఎప్పుడు చెక్కారు? అప్పుడు చెక్కించిన ఎవరు వచ్చి చెక్కారు? ఏమన్నా ఐడియా ఉందండి? ఇంటికి పట్టుకోడంటే బల్ల. ఓకే. మేస్త్రి చేయించుకుని పట్టుకొస్తే 25 రూపాయలు ఇచ్చారంట అప్పట్లో. 87 సంవత్సరాల క్రితం. ఓకే. 87 చెక్కారండి. ఇదంతా చేతితో చెక్కి. ఇదంతా చేతితోటి కోసం మాసమేనండి. ఇదంతా మిషన్ కాదు. ఓకే. ఎన్ని సంవత్సరాలు కట్టారంటారు అప్పట్లో? ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కర్లేదండి, 8 నెలలు అండి. 8 నెలలు కట్టారన్నమాట. ఓకే. ఇది హాల్ అంటారండి? ఇది హాల్ అండి. కచేరీ చావడ అండి. ఇది గోడ ఉండేది కాదండి, నేను తీసాను. ఓకే. ఈ గోడ ఉండేది కాదు, ఇది ఈ మధ్య తీసారండి. ఓకే. పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇదంతా అటుకంటారా? అటుకండి. ఓకే. ఇదొక రూము, అదో రూమ్ కింద తీసారు దీన్ని, లేదంటే ఇదంతా కచేరీ హాలే? కచేరీ. ఈయన ఎవరండి? ముత్యాల వెంకన్న గారు అంటేనండి? ముత్యాల వెంకన్న గారు అంటే ఈయనండి. ఎవరండి? సొసైటీ డైరెక్టర్ అండి ఆ ఫోటో. ఓకే. ఈయన పట్టాభరావు గారు తాతగారు అండి. నాన్నగారు తాతగారు. ఇప్పుడు తాతయ్య గారు ఈయనండి? ఈయనండి. మీ తాతయ్య గారు ఆయన తర్వాత ఓకే. మీరు 3. ఓకే. ఓకే. ఇది మీ రూమ్ అండి? ఇది నాకు రూమ్ 2 అండి. నైట్ ఒకటి, పగలు ఒకటి. ఓకే. మళ్ళీ భోజనానికి ఒకటి అండి. 3 రూములు మీకు ఉన్నాయి అంటే ఎందుకు అలా వాడుతున్నారండి? నాకు చిన్నప్పటి నుంచి అదే. ఇది నైట్ రూమా పగల రూమ్ అండి? ఇది పగల. చూపించండి ఒకసారి. నాకు వద్దా? నాకు చూడలేదు ఎప్పుడు. అలా కదండి, ఇప్పుడున్న జనరేషన్ 3 రూమ్లు అంటున్నారు. ఎంత సంపాదించినా ఎన్ని చేసినా 1 రూమ్ కూడా ఇవ్వకుండా బయటికి పంపేస్తున్నారు. కానీ మీ పిల్లలు ఇంకా మిమ్మల్ని 3 రూమ్ల నుంచి చాలా ఈ పాత రోజుల్లో ఎంత గౌరవం ఇచ్చారు అలా చూసుకుంటున్నారు మిమ్మల్ని. మా అబ్బాయి అన్నా సరే, మా మిస్సెస్ అయినా సరే అక్కడ ఉండే మాట్లాడతారండి మీతో. నాతో వచ్చి ఇది ముట్టుకో లేకుండా రూమ్ లోకి అడుగు పెట్టరు ఎవరు పర్మిషన్ ఉండాలి. ఓకే. ఇది వరకు అలా అనేవారండి, బావగారు వస్తే పక్కకి వెళ్ళిపోవడం అన్ని ఒకప్పుడు వినేవాళ్ళు. ఇప్పటికీ మీ
ఇంట్లో అలానే ఉంది. మా ఇంట్లో అలాగే ఉంది. ఓకేనండి. ఓకే, ఇది ఓకే, మీ డ్రెస్సులన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. డ్రెస్సులు అండి. ఓకే, చిన్నప్పటి నుంచి అంతేనండి. ఇస్త్రీ ఉండాలి. ఇస్త్రీ ఉండాలి, లింగితో సహా ఇస్త్రీ అండి. ఓకే, లింగి కూడా ఇస్త్రీ లేకపోతే తొడగరు. తొడగరండి. ఓకే, టేప్ రికార్డ్ అండి. స్టీరియో, ఇదేమో ఘంటసాల రికార్డులు అండి. ఓకే, ఇదేమో దేవుడి అండి, భక్తి రికార్డు. ఇదండి. ఓకే, ఈ సెట్ లో భక్తి రికార్డులు వస్తాయి. ఈ సెట్ లో భక్తి వస్తాయి. ఇందులో నాగేశ్వరరావు, ఓన్లీ నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అండి మీరు. ఇది క్యాసెట్లు అవి కూడా జాగ్రత్త పెట్టారు సార్. ఒక క్యాసెట్ తీయండి బయటికి, ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు అయ్యి. అది అన్ని కట్ అయిపోయినాయండి క్యాసెట్. పర్లేదు, ఒకటి పైన అంటే ఇలా ఉండి కదా, ఈ మధ్యలో ఎవరికి తెలియదు అది. ఓకే, ఇది వరకు ఇలా ఉండి. ఓకే, ఇది వరకు వచ్చేసరికి మూవీ పేరు వచ్చేసరికి సాంగ్స్ ఉండే అన్నమాట. ఇది అందులో ప్లేసుకుంటే ప్లే అవి. ఇది ఇప్పుడు అసలు కనిపించట్లేదండి ఇవి, అందుకే మీ దగ్గర ఇప్పుడు తీసి చూపిస్తున్నాను అనమాట. 1980లో కొన్నానండి. ఓకే ఓకే, బాగా జాగ్రత్త పెట్టారండి ఇవన్నీ. ఏ వస్తానో జాగ్రత్త పెడతానండి. ఓకే ఓకే, ఇది నైట్ రూమ్ అన్నారు కదా. నైట్ రూమ్ అండి ఇది. ట్రాక్టర్ బొమ్మలు ఏంటండి ఇవి, మీకు ఇష్టం అంటారా? ట్రాక్టర్లు నాకు ఉన్నాయండి, అందుకని అట్లా తెచ్చానండి, ఇచ్చాడు. ఓకే ఓకేనండి. ఓకే, ఇది నైట్ రూమ్. పగల రూమ్ కూడా చూపించాలి. ఇది అండి పగల రూమ్. ఇది పగల రూమ్. ఓకే, నైట్ రూమ్ చూపెడతాను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఆవిడ ఏమవుతారండి మీకు? మరదలండి. ఈవిడ మా ఆవిడ. ఓకే, ఆ రూమ్ లోకి. ఓకే, మీ కోళ్ళు అండి ఇవిడ, పెద్ద కోళ్ళు. ఎంతమంది పిల్లలండి మీకు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 2 అబ్బాయిలు. ఓకే, అమ్మాయిని ఏ ఊరు చేశారంటారు? భీమవరం దగ్గర బేతపూడి. బేతపూడి. ఓకే, కంసాల బేతపూడి ఏదో. ఓకే ఓకే, ఇది హాల్ అంటారా? ఇది మండువా. అంటే ఓకే, ఈ టేకర్ అది ఎక్కడి నుంచి తెప్పించారు? మీ తాతయ్య గారు ఏమన్నా చెప్పారంటారా? రాజమండ్రి అండి. రాజమండ్రి. 10 రూపాయలు అయితే మొత్తం అప్పుడు 10 రూపాయలు, రూపాయన్నర అంటండి. ఇంకొక 10 రూపాయలు, 2 రూపాయలు అయితే మొత్తం టేక్ వచ్చేసినట్టండి. ఆ సంవత్సరం టేక్ రేట్ పెరిగిపోయిందండి, రద్దు అప్పితే. ఓకే, మధ్య ఏగిస్తు అన్ని కలిపేశారు, 3 కలిపేశారు. రేటు పెరిగిపోవడం వల్ల. రేట్ పెరిగిపోవడం. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ అంటారా? అది మా రాముదండి, మీ అబ్బాయిదండి. ఇది ఒక వాళ్ళకి టైల్స్ వేయించారు ఈ రూమ్ కి. అవునవునండి, అవును. ఈ సీలింగ్ అయ్యి వాళ్ళు అప్పుడు మీరు కట్టినప్పుడు ఉన్నాయి ఇవన్నీ. ఓకే, ఇది పందిరి మంచం. టేక్ అంటారా? నల్లిరిగిడి సేవ. రేట్ ఎక్కువ అండి అది, 1,00,000 రూపాయలు ఉంటుంది. ఓకే, బోల్డ్ ఉండి అని తీసేసారండి. సావిత్రి గారు ఉన్నారు అప్పుడు, అదే చేసినప్పుడు పెట్టారు ఇది ఇలాగా. ఇంకా సామాను చాలా ఉందండి, తీసేసారు ఇలాగా సింపుల్ గా. ఒకటి రాలిపోతుందండి, ఒకటి 80 సంవత్సరాలు ఉందండి. ఓకే, సింపుల్ గా ఉంచేసారు అన్నమాట అలాగా. ఇంకో మంచం ఉంటే పట్టి మా సిస్టర్కి ఇచ్చేవండి మొన్న. ఓకే ఓకే, ఏదిదా? ఇదండి నైట్ హాల్ట్. మీ నైట్ కదా ఇదే. ఓకే, ఇది మీ నైట్ రూమ్. ఇది ఈ దేవుడి గుడికి వెళ్ళి బట్టలు, వెళ్ళి బట్టలు బయటికి వెళ్ళి ఎన్ని కట్టేస్తారు, దేని దానికి ఎడ తీసేస్తారండి. అప్పుడు అంత ఎలా మెయింటైన్ చేసేవారు. ఇది తర్వాత వేసినట్టు అన్నారు ఇది. ఓకే, ఇలా మళ్ళీ ఇది ఒక హాల్ అంటారా? ఇది ఇది నేను ఆడి క్యారమ్స్ బోర్డు అండి, ఇది 30,000 అండి. మీరు క్యారమ్స్ ఆడతారండి? ఓకే, క్యారమ్స్ ఎవరితో ఆడతారండి? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా? అన్నయ్య, నేను, మా పిల్లల, మా కోళ్ళ. ఓకే, మీరు కూడా ఆడతారండి? ఓకే, ఆడతారు అన్నమాట. ఓకే
ఇలా ఉండాలండి, సిస్టమ్ పాడు చేసేసారండి. ఇప్పుడు మీరు ఇంకా బాగానే కంటిన్యూ చేస్తున్నారు. తిడతానండి రోజు అలా గేమ్స్ 1 గంట అని ఆడడం అని అన్నీ ఉండాలండి. సిస్టమ్ లేదండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి కూర్చుని అవకాశం కూడా లేకుండా చేసేస్తున్నారండి. గదిలో ఇంకెక్కడ కూర్చుంటా ఇలా క్యారమ్స్ ఆడడం అనేది అందరూ చుట్టాలు వస్తే ఇంటికి వెళ్ళి బయట పడుకోవాలి. అవునండి, మంచం కింద అవునండి, అలా ఉన్నాయండి. ఇక్కడ ఆడతారా? దీని మధ్యలో వేసి ఆడతారు అన్నమాట, మధ్యలో లాగా ఆడతారు అన్నమాట. ఓకే, కింద మొత్తం అంతా సెట్ చేయించేసారు. ఇది టేబుల్ కింద చేంజ్ చేసి అక్కడ పవర్ ప్యాట్ అండి తయారు వెళ్ళిదంటే. ఓకే, పవర్ ప్యాట్ అండి. నేను మా అత్తవారి ఇంటికాడ కొన్నానండి. ఓకే, ఎవరండి మీ అత్తవారిది? కొప్పర్. ఓకే, కొప్పర్ మొన్న ఒక ఇల్లు తీసామండి, పూల సెట్. వచ్చేస్తుంది కొప్పర్ అండి అత్తవారిది. ఓకేనండి. ఇదండి నా భోజన హాల్, డైనింగ్ హాల్. ఓకే, మరి అంటే ఇప్పుడు అందరూ మండువలో ఇల్లు ఇష్టపడలేదు కదా చేయడానికి, అదేనండి. మీ కోడళ్ళు అది ఏం కాదంటారండి, వీళ్ళతో ఉంటారంటారా? అందరికి ఇష్టపడతారు. మా మనవడికి ఇష్టం ఉండదు. అదే అంటున్నానండి, మీ మనవడు అన్ని ఈ పల్లెటూరు అయినా ఇది ఇష్టం అని చెప్తున్నాడు అండి. అసలు చిన్నపిల్లలు కూడా ఒప్పుకోవట్లేదు. అవునా, చేయడానికి మీకే పని అంతా ఇష్టంగా చేసేస్తారు అంతే. ఇలా చాలా పని ఉంటదండి, చాలా పని. అవునండి. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఇది ఓటాల మీద ఉంటుందండి అన్నదమ్ములకి. ఒకరు రాకపోవడం వల్ల ఇద్దరు కొలప్స్ అయిపోతుందండి ఇల్లు. అంత మొత్తం రోజు తోడాలండి, రోజు మీరే తుడుచుకుంటారు. ఇంక పని వాళ్ళు కూడా ఏం పెట్టుకోరు. ఇప్పుడంటే సంవత్సరానికి కడిగిటాకి పెడతారండి అంతే. నెలకోసారి కడుగుతారండి. ఇప్పుడేమో ఇంక ఇది ఇలాగ కిచెన్ అంటారా? లైట్ ఎగర్స్ అంటాడా? అవును, ఊరెష్టం అన్నాడండి. అవును, ఓకే, ఇది కిచెన్ మాట అండి. ఓకే, డైరెక్ట్ వెళ్ళిపోతా. చుట్టూరు మనకి గ్రీనరీ ఉందండి, ఫుల్గా చెట్లు అన్నీ ఉన్నాయండి. లైట్ ఉండే. లేదు మీ బుల్లెట్ అండి ఇది, మీరు ఇప్పుడు వాడుతున్నారండి ఇది? మా అబ్బాయి తోటి నా తోటి. ఇది మీరు వాడిందంటారా? హార్ట్ అటాక్ వచ్చిందని అండి, నేను ఒకటి ఇచ్చేసానండి బయటికి. ఓకే, ఇప్పుడు కిక్ కొట్టాలంటారండి ఇది? కిక్ కొట్టాలండి. ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు కొన్నారండి ఇది అప్పట్లో? నేను కొన్నానంటే ఏంటంటే చెప్తానంటే దీనికి స్టోరీ ఉంది. నేను చిన్నప్పుడు బుల్లెట్టే తొక్కిపోయిందండి. బుల్లెట్ తొక్కుతుంటే మా అబ్బాయి మా నాన్నతో చెప్పాడు, ఇలా నాన్న అన్నాడు బుల్లెట్ తొక్కాలని ఉందంటున్నాడు. అంటే మా నాన్నగారు పర్మిషన్ తీసుకుని నేను కొన్నానండి. బుల్లెట్ కొన్నా 3 రోజులు మా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆ బండి మీద. ఆ బుల్లెట్ హైదరాబాద్ పట్టుకెళ్ళాడు మా అబ్బాయి. ఓకే, పట్టుకెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత బుల్లెట్ ఇచ్చేసాడు. నాకు ఇచ్చేసి నాన్న నేను తొక్కలేను, నాకు ఏదో బండి కొంటాను, నేను ముసలోడిని అయిపోయింది, నాకు వద్దురా అన్నా. మళ్ళీ 2 సంవత్సరాలు తొక్క అలవాటు అయిందండి. తింటే అది అలవాటు అయిపోయింది. మళ్ళీ బండి కావాలి నాకు అన్నాడు. నేనేమన్నా అని మళ్ళీ ఇది కూడా ఇచ్చానండి. ఓకే, ఇది కొన్న తర్వాత మళ్ళీ 1 సంవత్సరం పోయి ఏం చేసాడంటే మళ్ళీ ఇది నీకు ఇచ్చేస్తాను, నాకు వద్దన్నాడు. అదేంటే ఇప్పుడు 2 బళ్ళు ఉంటే అందరూ నవ్వుతారు, వద్దు అంటే స్వెటర్ కొనుక్కున్నాడంటే కొన్నాడు హార్ట్ అటాక్. అబ్బా, ఓకే ఓకే, మీరే వాడతారు ఇప్పటికి? ఆయన వాడతారు మాట అండి. ఓకే, ఇప్పుడు తొక్కగలను తీస్తాను తొక్క. ఎందులో ఆయన మా అబ్బాయి 40 వెళ్తాడు, దీని 40 వెళ్ళివ్వండి. దాన్ని ఎవడన్నా సైడ్ అయితే ఊరుకునే. అయితే ఎవరిని కానీ అవునండి, ఈ పిల్లలు కానీ ఎవరిని ఎక్కించాడు. ఫస్ట్ లో మాత్రం 3 ఎక్కించుకునేవాడిని. ఇంక తర్వాత ఎవరిలో ఆడవాళ్ళు అసలు ఎక్కడే లేదు బండి. మరి మా అమ్మగారిని కూడా ఎక్కించుకోలేదు. మా సిస్టర్ అడిగింది, ఎందుకంటే ఆ మామూలుగా ఎవరైనా అయితే కొమ్మిని ఎక్కించుకుందాం అనుకుంటారు కదా. సిస్టర్ రకరకాలుగా ఉండి
గురాజుల నుంచి వస్తాను అన్నయ్య ఆగు నేను వస్తాను నా బండి ఎవరు ఎక్స్ట్రాకి వెళ్ళేది నేను ఎక్కించుకున్నాను. చాలా సిస్టమేటిక్ గా మీరు లైఫ్ లీడ్ చేయారండి. నిజంగా నేను చూసిన దాంట్లో మీ సిస్టమేటిక్ గా చాలా బాగుందండి అసలు. కానీ మా అమ్మగారిని ఎక్కించుకోవాలి కదా, అంటే మామగారిని ఎక్కించుకోవాలంటే ఆవిడ బరువు పోతే ఏం చేయాలి, అందుకని ఇంకా ఆవిడ కూడా ఎక్కించుకోలేదు. అంటే మీరు ఫిక్స్ అయిపోయారు, ఒక్కళ్ళు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు దాని మీద. ఎక్కడ ఎత్తుకుంటే అంటే నేను మరి ఆవిడ మీరు ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలా వెళ్ళేవారు? కారు కానీ అలాగే బయట చేసుకొచ్చా. ఓకే, 100 రూపాయలు ఇస్తే ఇక్కడ దింపేసి పెట్టేది, పెట్రోల్కి ఇచ్చివ్వండి. ఎప్పుడు బస్సుకి తీసుకురాలేదండి. ఇప్పుడంటే ఆవిడ దారి ఆవిడదే, నా దారి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. అడగగానే ఇల్లు చూపించి మొత్తం అన్ని చెప్పారు. మీ సిస్టమ్ చాలా బాగుందండి. ఒకటండి, అందరూ చేసింది నేను చెయ్యనండి. నచ్చదు మీకు? అందరూ చేసింది నేను ట్రెండ్ మీరే. ఏ కార్యక్రమం చేసినా నేను చేసిన తర్వాత మొదలెడతారు అంతే. అంటే వాళ్ళు మీడియా పరంగా ఇది అయ్యారు కానీ మీలాంటి వాళ్ళు బయటకు తెలియదు, అంతే. తెలీదు. అది స్టార్ట్ చేసిన తర్వాత అది ఒక నేమ్ ఉందండి నాకు. ఏదైనా చెయ్యాలి, ట్రెండ్ మీరే సెట్ చేస్తారు, ట్రెండ్ మీరు ఫాలో అవరు. అది హార్ట్ అటాక్ ఫస్ట్ నాకే వచ్చింది. అది కూడా మీకే వచ్చింది? నాకే ఫస్ట్ నాకే వచ్చి అప్పుడు పెద్ద గొప్ప అంటే చెప్తారు. ఇక మనం ఈ గ్రామం రాగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. ఆ టెంపుల్ గురించి పూర్తి విషయాలు ఇక్కడ మీ పేరండి? అదే మాధవి గారే చెప్తారన్నారు. అందు గురించి మనం ఇంటి దాకా వచ్చామన్నమాట. ఈ ఊర్లో మండువాలో ఇల్లు ఉందని కూడా మనకు ముందు తెలియదు అన్నమాట. ఇక్కడ ఉన్న గుడి గురించి అయితే చాలా విశేషాలు ఉన్నాయి. అలాగే ఈ గుడి ఇక్కడ ఎందుకు కట్టారు, ఆ స్వామివారు ఎవరు, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఇంటిని చూసాం కదా, ఇక్కడ దగ్గరలోనే మనకి లొకేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న ఏటుకొట్టు అవనివ్వండి, ఆ ఏటుకొట్టు తర్వాత ఉన్న తోటలు, ఇవన్నీ కూడా ఇప్పుడైతే అవి చూద్దాం. అంటే గేదె పాలన్నీ ఎక్కడికి వెళ్తాయండి? తనకి వెళ్ళిపోతాయి మటండి. ఇంకా గడ్డి అది బాగానే ఉంటుందేమోనండి ఊరంతా. ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు నెట్టుకుంటే వాళ్ళకి వస్తూ ఉంటారేమో. కానీ పని ఎక్కువ ఉంటుందండి. బీహార్ వాళ్ళు అయితే బాగా చేస్తారులేండి. పోలయ్య వాళ్ళు తీసేస్తారంటారా? ఇంకా అరటి తోటలు ఎక్కువ ఏముంటాయండి? కంద, అరటి, నిమ్మ, కంద. ఓకే, పనస చెట్లు అయ్యాయి. అంతర పంటలు. ఓకే, ఇదేం చూద్దాం. ఈ మధ్యలో ఏంటాయి చెట్లు? వంగ చెట్లు మాట. కొత్తగా మీదేనా ఇది కూడానే? ఇదేంటిది కూర్చోవడానికి ఇక్కడ? ఓకే, మనం స్టార్టింగ్ లో చూసింది వచ్చేసరికి ఎక్కువ వ్యవసాయం పండిస్తున్నారు ఊరు మొత్తం మట్టుకి. మధ్యలో ఎక్కువ అంతరపట్లు ఏంటి వచ్చేసరికి ఇది పెసర చెట్లు. ఇవి పెసర చెట్ల మధ్యలో అరటి చెట్లు. ఇదేంటి పనస చెట్టు? ఇది ఇది నిమ్మ చెట్టు. ఇది అది పప్పర్ పనసకాయ, పెద్దగా. ఓకే, బాగుంది. మీ ఊరు నచ్చుతుంది మీకు? అంటే చాలా మంది ఇలాంటి పల్లెటూరు నుంచి వెళ్ళిపోతున్నారు, పిల్లలు కూడా నచ్చట్లేదు టౌన్ లో అంటున్నారు. మరి నీకు పర్లేదు, ఇష్టమేనా? ఇక్కడ ఇష్టమా? గుడ్ గుడ్. గోదావరిలో ముసళ్ళు అన్నారు, ఇక్కడేనా? ఈ కాలంలోకి వచ్చేసిందా ముసలి? మరి దొరికేసింది అది? వెళ్ళిపోయినాయి, అట్లుగా వెళ్ళిపోయినాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడు దిగిన ప్రమాదమే కదా. మరి దిగుతావు అప్పుడు? ఇప్పుడు వెళ్ళిపోవచ్చా? బాగుంది ఇక్కడ లొకేషన్. అది ఏది శివాలయం? ఇక్కడ
ఇది వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి గుడి మాట. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి ఇక్కడ యాత్ర పెట్టారు. ఇక ఈ గ్రామంలో శివాలయం లేదు కదా, ఇక్కడ ఈ ఈయన్నే ఈ శివుడినే పూజిస్తారు అన్నమాట ఈ గ్రామం మొత్తం, అంతే కదా. ఇక ఈ ముత్యాలవారిపాలెం గ్రామం మొత్తం కూడా చాలా బాగుందన్నమాట. మనం చూసాం కదా, ప్రతి ఆలయం కూడా చాలా నీట్గా ఉంది. అదేవిధంగా గ్రామం మొత్తం కూడా ఫుల్ గ్రీనరీగా ఉందన్నమాట. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ ఉన్న పక్షులు అవి ఏ విధంగా అరుస్తున్నాయి అన్నీ కూడా మనకి వినిపిస్తున్నాయి. అంత ప్రశాంతంగా ఉందన్నమాట ఈ ఊరైతే. ఇక ఈ లోనకి వస్తే ఇంకెవరు కనిపించట్లేదు. ఈరోజు సండే కదా, స్కూల్ బస్సులు అవి కూడా పెద్ద తిరగట్లేదు. ఈ వంతుని మించి కొంచెం ఎదరికెళ్తే మనం ఇది ఏటుకొట్టమాట, ఇది దాటితే అవతల మళ్ళీ కొబ్బరి తోటలు అవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలా గోదావరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అచ్చమైన పల్లెటూరు ఏది అంటే మనం ముత్యాలవారిపాలెం అని చెప్పొచ్చు అన్నమాట. ఇక ఈ ఊరంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి మనం ఏటుగొట్టు చూడొచ్చు. ఈ ఏటుగొట్టు మించి కింద చూడొచ్చు ఒకసారి. ఇక్కడ మొత్తం అరటి తోటలు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడికి మనకి. ఇదండి ముత్యాలవారిపాలెం గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.